శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మన అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తా ఉంది. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. పోతులైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు, ఎప్పుడు ఎటువంటి పరిస్థితిలోనైనా సరే దేవుని బిడ్డలుగా మనం ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండవలసిందిగా అపోస్తులైన పౌలు మనకి మనవి చేస్తా ఉన్నాడు. కాబట్టి మన ఈ భూమి మీద బతికినంత కాలం దేహ సంబంధమైన అనారోగ్య సమస్యలు అయితే కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు, కష్ట నష్టాలు, ఇవన్నీ సర్వసాధారణం. ఎందుకంటే ఎవరు దానికి అతీతులు కాదు, అందరూ వాటి గుండా వెళ్ళవలసిన వారే. కాబట్టి అయినా కానీ దేవుని యందు ధైర్యం తెచ్చుకొని ఎప్పుడైతే ముందుకు నడుస్తామో వాళ్ళే నిజమైన క్రైస్తవుడు అని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు ఉదాహరణ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే నెహెమ్యా అక్కడ రాజు దగ్గర ఎన్నడూ విచారంగా లేడు, కానీ ఆ దినమున నెహెమ్యా విచారంగా కనబడటం రాజు చూసి అడుగుతా ఉన్నాడు. అడిగినప్పుడు నా పితరుల పట్టణం ఊడిదైపోతా ఉంది, కాబట్టి నా ముఖములో హృదయ దుఃఖము లేకపోవునా అని అడుగుతా ఉన్నాడు. కాబట్టి దాన్ని రాజు కూడా గమనించి మరలా తిరిగి నెహెమ్యాకు ఒక ఆజ్ఞ ఇచ్చి, నువ్వు తిరిగి యెరూషలేము పట్టణమును తిరిగి నిర్మించుకో అని ఆజ్ఞ ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం కూడా మన కుటుంబ సమస్యలు ఎన్నో ఉన్నాయి. నా బిడ్డ నా మాటలు వినట్లేదు, అలాగే నా భార్య నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నాం, నష్టపోయి ఉన్నాం, అప్పులు పాలైపోయాం, అలాగే ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నాం. కాబట్టి మాకు కూడా ఇప్పుడు హృదయ దుఃఖం కలుగుతానే ఉంది. హృదయ దుఃఖం లేకుండా ఎలా ఉంటుంది అని మనం దేవుణ్ణి ప్రశ్నిస్తాం, మనకు బోధించే బోధకులను కూడా మనం ప్రశ్నిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. కాబట్టి ఎప్పుడైతే దేవుని విశ్వాసం కలిగి ఆయనే మనకి ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడుదల కలిగజేయగలిగిన దేవుడై ఉన్నాడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో మనకు నిరీక్షణ కలిగి ఉంటాం దేవుని యందు. కాబట్టి ఎందుకంటే మన హృదయాంతరాలు ఎరిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మన కూర్చున్నది లేచున్నది దేవుడికి తెలుసు అనేది లేఖనం ద్వారా మనం తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతిసారి మన ప్రతి ఒక్క పరిస్థితులు కూడా ఆయన్ని మనం సేవిస్తూ అలాగే ముందుకు సాగుతూ విశ్వసనీయత కలిగిన జీవితం మనం అలవర్చుకుంటూ, అలాగే మనకి ఎందుకోసం మాట్లాడతాం, మన సహనము సకల జనులకి తెలియబడనివ్వని. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే సహనం కలిగి ఉంటామో, ఓపిక కలిగి ఉంటామో, దేవుని సమయం కోసం వేచి ఉంటామో, ఇతరులకు కూడా మనం అది కనబరిచినప్పుడు వారికి మనం మాదిరికరంగా కనబడుతూ క్రైస్తవుడు అనేవాడు సహనం కలిగి, ఓపిక కలిగి, దేవుని నిరీక్షణ కలిగి ఉంటారు ఎటువంటి పరిస్థితిలోనైనా సరే అనే ఒక విషయాన్ని వారు గమనించగలిగినట్టు మనం ఇతరులకు మాదిరికరంగా జీవించబద్దులమే ఉన్నాం. అటువంటి జీవితాన్ని మనం అలవాటు చేసుకుంటూ మన దైనందిన విశ్వాస జీవితంలో ముందుకు సాగదుగాక. ఆమేన్.